ఇందాక జయప్రకాష్ నారాయణ గారు ఒక మాట చెప్పారు, చాలా కరెక్ట్ మాట. ఎన్నికల్లో డబ్బులు ప్రభావం పెరుగుతుంది, దీన్ని తగ్గించాలని మనం అంటున్నాం. కానీ నా అభిప్రాయం అయితే డబ్బులు ఖర్చు పెట్టడం మూలానే విజయం సాధించబడటం లేదు. ఎన్నికల బరిలో నేను ఉన్నానని చూపించుకోవడం కోసం డబ్బు ఖర్చు పెట్టాలి, కానీ ఎన్నిక యొక్క ఫలితాన్ని ప్రభావితం చేసేంతగా డబ్బుల యొక్క ప్రభావం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఓడిపోయేవాడు డబ్బు లేక ఓడిపోవడం లేదు, గెలిచేవాడు డబ్బు ఖర్చు పెట్టడం మూలానే గెలవడం లేదు. అనేక కారణాల మూలం గెలుస్తున్నారు. డబ్బు తీసుకున్నటువంటి ఓటర్ కూడా డబ్బు యొక్క ప్రభావంతోనే కాకుండా మిగతా అంశాలు కూడా పరిగణలో తీసుకొని ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా వాడు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఈ డబ్బు ప్రభావం ఏ విధంగా తగ్గించగలుగుతామనే దాని మీద, డబ్బు ఖర్చు పెట్టేనే గెలుస్తామనే ఆలోచన లేకుండా ఈ ఎన్నికల ప్రచారం డబ్బు తక్కువతో ఎట్లా చేయొచ్చు, ప్రభుత్వం ఏం చేయొచ్చు, ఏ రకమైన సంస్కరణ రావాలనేది కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుందని నా ఈ విషయాలు గమనంలో తీసుకొని ఈ 4 విషయాల మీద నా అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు పరిగణలో తీసుకొని మనం ఏదైనా మార్గం ముందుకు తీసుకెళ్ళినట్లయితే కొంత మేలు జరుగుతుందని నేను భావిస్తాను. హరిబాబు గారు చాలా షార్ప్గా లూసిడ్గా ఐటమ్స్ పరిగణించిన చాలా స్పష్టమైన మాటలు చెప్పారు. వాళ్ళు ధన్యవాదాలు, చాలా స్ఫూర్తివంతమైన మాటలు చెప్పారు. కొంత క్లారిఫికేషన్ కోసం ఒకటి, అవినీతి విషయంలో వస్తుంది. ఇక్కడ మనం అందరం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనము మన పేరుతో ఎవరిలో లంచం అవ్వకుండా బహుశా ఒక్కడు కూడా, నేను ఈ మాట ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాను, ప్రధానమంత్రికి కూడా తప్పదు. అయితే గుజ్జరాడు గారు ఆయన సొంత తమ్ముడికి ఏదో మున్సిపల్ కార్పొరేషన్ లో పని కావాలంటే ఆయన చెప్పారంటే నేను ప్రధానమంత్రి గారు అనుకో బాగా పని చూసుకోండి, అది సోషలిజం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాల్సింది ఏంటంటే, అవినీతిలో 2 రకాలు. ఒకటి కొల్యూజివ్ కరప్షన్, లాలూచీ పడి లంచం పుచ్చుకున్నవాడు తీసుకున్నవాడు కలిసి దేశాన్ని దోచుకునేది. స్పెక్ట్రం కావచ్చు, మైన్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రోగ్రామ్. రెండోది గతి లేక హక్కుగా ఉన్న దానికోసం లంచం అవ్వకపోతే పని జరగదు కాబట్టి ఈ బర్త్ సర్టిఫికేట్ కోసం మరో దానికో లంచం ఇచ్చారు. దానిలో భాగమే ఎగ్జాక్ట్గా కాకపోయినా కూడా ఈ షార్టేజ్ వల్ల రైల్వేస్ కానీ, పూర్వం టెలిఫోన్ కానీ, మన ఫోన్ కనెక్షన్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వచ్చాయి. శాంక్షన్ అయినా కూడా ఫోన్ కనెక్షన్ ఇచ్చేవాడు కదా, ఫోన్ రిపేర్ కావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వచ్చాయి. ఈ రెండుకి తేడా తెలియకపోవడం చేత చాలా మంది మనం కూడా అవినీతిలో కూరుకుపోయాం, మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోయాం కదా అని చెప్పిన న్యూనత్వం ఉన్నారు. అందుకు క్లారిఫై చేస్తున్నాను, మనం విక్టిమ్స్ ఆఫ్ ఎక్స్టార్షన్ అయినప్పుడు ఆ ఎక్స్టార్షన్ తీసేయడానికి పద్ధతులు ఆలోచించాలి తప్ప మనం అంతా కూడా నైతికంగా దిగజారిపోయామని మనం దిగాల్సిన అవసరం లేదు. దానివల్ల ఫలితం రాదు. అయితే భారతదేశంలో అందరం కూడా మనం మునిగిపోయామని చెప్పారు. అదొక్కటే ఐ వాంట్ బ్రింగ్ సమ్ టైం. నేను వస్తాను, దానికి వస్తాను. ఇలాగ అవినీతి నరేష్ గారు లంచం ఇచ్చింది నేరం కాకుండా ఉంది, వాడికి శిక్ష లేదన్నాక కాదు నరేష్ గారు. లంచం తీసుకుంటాం ఇస్తూ కూడా తప్పడ్డారు. ఇచ్చిన పని చేయొద్దంట. దాని గురించి కొంత చర్చ జరుగుతుంది. డెబిటర్ అనే పేరుతో ప్రస్తుతం ఇద్దరికి ఒకే శిక్ష ఉండేది ఉంది. అసలు ఫండమెంటల్ ఆన్సర్ టెలిఫోన్లో జరిగిందో అది దేశంలో జరగాలండి. టెలిఫోన్లో గతంలో లంచం లేకుండా ఉండేది కదా, లంచం లేదు. కాంపిటీషన్, చాయిస్, స్కేస్కి తీసి పారేస్తే రైల్వే కూడా అంతే. ట్రాన్స్పోర్ట్లో అర్థాన్ని గౌరవించుకున్నాడండి, జనం ట్రావెల్ చేస్తాము డబ్బులు కడతామని చెప్పంటే రైలు టికెట్ లేకుండా ఉండేట్లుగా. కాబట్టి దాని సొల్యూషన్ అదే తప్ప ఈలో మనం కొన్ని షార్ట్ టర్మ్ ఫిక్సెస్ చేయొచ్చు. దీస్ కెనాట్ బి ఆన్సర్స్. ఇక ఎన్నికల గురించి హరిబాబు గారు కొన్ని బయటికి ప్రస్ఫుటంగా చెప్పకపోయినా కూడా ఒక మాట, ప్రత్యక్ష ఎన్నికుంటే బాగుంటుందన్న భావం, అది కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించేయాలి. కానీ చాలా మంది దీనిలో లోతుగా అధ్యయనం చేశారు. దీనిలో 2 సమస్యలు ఉన్నాయి ప్రత్యక్ష ఎన్నిక. మీరు అన్నట్టుగా ఎన్నికల్లో డబ్బు వల్ల గెలవకపోయినా కూడా డబ్బు అనేది ఇప్పుడు ఎంట్రీ ఫీ అయిపోయింది. కోట్ల ఖర్చు పెట్టే శక్తి లేకపోతే ఆయన రాజకీయానికి పనికిరాడన్నది నానుడు అయిపోయింది. ఆ బ్యారియర్ని తొలగించాలంటే మనం పరిస్థితి మార్చాలి. మనం డైరెక్ట్ ఎలక్షన్లు పెట్టినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా కాలం పాటు డబ్బు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆ ఎంట్రీ బ్యారియర్ అట్లాగే ఉండిపోతుంది.
2 లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్లో మీరు ప్రభుత్వ అధినేతలు ఎన్నుకున్నా కూడా లెజిస్లేచర్ మళ్ళీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఎంపీలు వగేరా ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ సేఫ్ కొనసాగుతుంది. ఒక సాంప్రదాయాన్ని పెట్టేశాము. ఇది బ్రేక్ చేయడం కష్టం అవుతుంది. దీస్ ద థర్డ్ రీజన్. ఈ దేశంలో చాలా మంది మనసుల్లో ఒక్క మనిషి చేతుల్లో అధికారం మొత్తం పెట్టడానికంటే చాలా విముఖత ఉంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో నార్త్ సౌత్, హిందూ ముస్లిం, హిందీ నాన్ హిందీ ఇన్ని ఫ్రాక్చర్స్ ఉన్న సమాజంలో భారతీయ సమాజం ఈవేళ ప్రత్యక్ష ఎన్నికోకపోతుంది. రాష్ట్రాల్లో బహుశా చేయొచ్చు, రాష్ట్రాల్లో ఇబ్బందులు వెళ్ళావు. ఒక ప్యాకేజీలో భాగంగా మన పరిస్థితి, కానీ అందుకని దాని గురించి మాట్లాడు. అలాగే టీఆర్ అయితేనేమో ఈజీగా చట్టంలో మార్పు తేవచ్చు, ఈ డైరెక్ట్ ఎలక్షన్ అంటే కాన్స్టిట్యూషన్లో మార్పు కావాలి. అందుకని దాని గురించి పెద్దగా ప్రస్తావన మనం చేయడం. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎల్కే అద్వానీ గారు చాలా కాలం నుంచి వాదిస్తున్నారు. ఈ పిఆర్ కానీ మరొకటి కానీ తీసుకొచ్చి దానిలో భాగంగా కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ కావాలంటే మళ్ళీ మిడ్ టర్మ్ కోర్స్ లేకుండా, లేకుంటే మళ్ళీ మొదలెట్టినా కూడా తర్వాత దూరం. ఆ కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి, అలాగే బై ఎలక్షన్ ఆపాలంటే లిస్ట్ సిస్టంలో వచ్చిన వాళ్ళు ఒక రాజీనామా చేస్తే నెక్స్ట్ మీ పార్టీ లిస్టులో వచ్చేస్తారని చెప్పిన చట్టం ఏర్పాటు చేస్తే పరిష్కారం వస్తుంది. ఇప్పటికీ లోపల బై ఎలక్షన్ గురించి కొన్ని ప్రతిపాదనలు ఎన్నికల సంఘానికి పంపించాం. ఎన్నికల సంఘం వాటిలో కొన్నింటిని ప్రభుత్వానికి పంపించిన వాళ్ళు అన్నీ కూర్చున్నారు. కాబట్టి పాయింట్స్ ఆర్ అబ్సల్యూట్ వ్యాలిడ్. యూ హావ్ టు ఫైండ్ ఆన్సర్స్ అండ్ అగ్రీ దేర్ ఆర్ రియలిస్టిక్ ఆన్సర్స్. గుడ్ విల్ ఉండి కొంచెం దీన్ని చేద్దామని కోరుకుంటే పార్టీలకి ఖచ్చితంగా వీటికి పరిష్కారాలు ఉన్నాయి. ఇవి అసాధ్యమైనవి కాదు. దాని ప్రయత్నంగా అమలు చేసి వచ్చాను. మొత్తం 1,00,000 మంది జనాన్ని జైల్లో పెట్టేసింది. జూన్ 12వ తారీఖున అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇందిరా గాంధీ ఆవిడ ఎలక్షన్ రద్దు చేస్తూ 6 సంవత్సరాలు ఆవిడకి అర్హత లేదని చెప్పి అప్పుడు గుజరాత్లో జనతా పార్టీ గెలిచింది, 5 పార్టీ గెలిచింది. మీరు ఆవిడ తట్టుకోలేకపోయింది. ఇమీడియట్ గా ఎమర్జెన్సీ పెట్టింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. నేను అప్పుడు ఎమర్జెన్సీలో నేను కొడుతున్న పాత్ర వహించాను. ఒక ఎవరికి అవుతే రాజు గారు వృత్తి సహాయం చేసిందో అనేక మంది మేధావులు, అనేక మంది శక్తులు, అనేక త్యాగాలు చేశారు. వాళ్ళతో పాటు నేను కలిసి పనిచేశాను. ఆ రోజుల్లో మరి ఏ విధమైన సాధనలు లేవు. ఇప్పుడు టీవీలు, ఛానల్స్ లేవు, తర్వాత మీడియా కూడా తెలియలేదు, దాని పేపర్లు లేవు. అటువంటి పరిస్థితుల్లో మనం పనిచేస్తున్న పరిస్థితుల్లో నాకు ఆదేశం వచ్చింది, రేపు ఎన్నికలు రావచ్చు, మీరు తప్పకుండా ఎలక్ట్రల్ రోల్స్ రెడీ చేయించండి, కలుసుకోండి. నేను అప్పుడు ఎన్నికల్లో ఉన్నాను. మీరు ప్రధాన నాయకులు కలుసుకుని వాళ్ళతో మాట్లాడి ఎలక్ట్రల్ రోల్స్ ని అప్ టు డేట్ చేయించండి. ఇప్పుడు గౌతమ్ గారు నేను హాస్పిటల్లో ఉంటే మీరు కలిశాను. అప్పుడు ఆయన పక్కపక్క నవ్వాడు. ఈ తర్వాత మీరు ఆవిడ ఎలక్షన్ పెడుతుందా, మనం పోటీ చేస్తామా అని ఆయన అన్నారు. నేను సంజయ్ గారిని కలిసాను ఆంధ్రప్రదేశ్. ఆయన ఇదే మాట అన్నారు. జాతి ఫిట్నెస్ సుబ్రహ్మణ్యం కలిశారు, ఆయన కూడా జైలు కలిశారు, ఆయన కూడా లాగినారు. అలాగా ఎవరికీ నమ్మకం లేదు. ఎమర్జెన్సీ తొలగిస్తున్నాం కానీ ఎలక్షన్ పెడుతున్నాం కానీ అద్భుతమైన పరిస్థితి జరిగింది. ఎలక్షన్ పెట్టింది, ఏ వనరులు లేవు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ ఉండే కార్యకర్తలు కరపత్రాలు తయారు చేసి పంచిపెట్టారు. వారి యొక్క మీటింగ్ లో కొంత ధైర్యంగా చేశారు. మనందరూ తెలిసి ఈ ప్రాంగణంలోనే సంజయ్ గాంధీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్యాకెట్ వేసి కరపత్రాలు పంచిపెట్టారు. కొట్టడం జరిగింది. ఆ విధంగా ప్రజలకు అటెన్షన్ డ్రా చేయడం కోసం అనే ఉద్యమంలో ప్రయత్నం చేశాం. అవినీతి వ్యతిరేకంగా చేయడం పోరాటంలో బాగా పనిచేశాం. అప్పుడు ఎన్నికలు వచ్చాయి. అద్భుతమైన విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలు మంచివారు, నాయకులు తప్పుడు మనుషులుగా కనబడుతున్నారు. యునానిమస్ గా మొత్తం నార్త్ ఇండియన్ వినిపిస్తారు. ఇందిరా గాంధీ ఓడించారు, సంజయ్ గాంధీ ఓడించారు, యూపీ పోయింది, బీహార్ పోయింది, రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది, పంజాబ్ పోయింది, హర్యానా పోయింది, ఒక దక్షిణంలో మనకి కనిపించింది. ఆ విధంగా ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి పేపర్ లేకుండా, అప్పుడు పేపర్ మీద సెన్సార్ కూడా ఉంది. గెలిపించాలంటే ఏంటంటే మౌలికంగా ప్రజల్లో చదువు సత్యం లేని వాళ్ళు కూడా వీటి మీద స్పందించి పనిచేసే
ఒక ఆలోచన ఉంది. అందుకనే అటువంటి అద్భుత విజయాన్ని సాధించాం మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ దాని విఫలం ఉంది. ఆనాడు జనతా ప్రభుత్వంలో ఉండే నాయకులు తమ స్వార్థం కోసం మీరు పరగొట్టారు. ఏ రాజధాని అయితే ఇందిరాగాంధీ మీద పిటిషన్ ఇచ్చి ఆ యొక్క ఓటు మన ఎలక్షన్ అది చేశారు. ఆ రాజీనామాని ముఖ్యంగా అయిపోయాడు. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ లాంటి మంచి ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి కూడా పోవడం జరిగింది. ఈ విధంగా నేను నిర్మూలన చేస్తున్నట్టే కరప్షన్ వ్యతిరేకంగా జరిగే పోరాటం గట్టిగా జరగదు. దానికోసం అనేక కష్టాలు పడదు. ఏ కష్టాలను ఆనాడు డయాలసిస్ లో ఉంటూ ప్రతిరోజు కూడా డయాలసిస్ లో ఉంటూ మరి ఇంత ఉద్యమాన్ని చేసి తిరిగాడు. అలాగే ఇప్పుడు జయప్రకాశాన్ని కూడా ఆ విధంగా తిరగమని కోరుకుంటాను. ఇంకా కాబట్టి జనాన్ని మొబిలైజ్ చేసి అలాగే పనిచేస్తే కొత్తగా క్రిమినల్ రాపోవచ్చు. ఆనాడు మహామానందరూ ఉన్నారు ఆ ఉద్యమంలో. మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ కనుక అటల్జీ, అశోక్ మెహతా, ఇలా అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్న వల్ల దానికి ఆ ఉద్యమానికి కలవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఈ స్వరాజ్యంలో ఏకైక నాయకుడిగా జయప్రకాష్ ఉన్నారు. ఆయనకు చేదోడవాదకుడుగా ఈ విధంగా ఒక పేరుండేటి వ్యక్తులు కూడా జోడించడానికి ప్రయత్నం చేస్తే బాగుంది. మేమంతా కూడా విభిన్నమైన పార్టీ చెందినాం. నేను కానీ, హరిబాబు గారు కానీ, నరసింహరావు కానీ, వీకన్నా టీఎల్ సమావేశం. బట్ ఏ విధంగా అన్నాడు జయప్రకాష్ ఉద్యమంలో మేమంతా పనిచేస్తాం. మా జెండాలను పక్క పెట్టి ఎక్సెప్ట్ సిపిఎం కూడా అన్నాడు ఆ ఉద్యమంలో పనిచేసింది. సిపిఐ మటుకు కాంగ్రెస్ పనిచేసింది. నాగే గారు ఇందిరాగాంధీని సపోర్ట్ చేశాడు. సిపిఎం కూడా ఈ ఉద్యమాన్ని బలపడుతుంది. కనుక అటువంటి ఉద్యమాన్ని నిర్మాణం కోసం ఓపికగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు నేతృత్వం వహించండి జయప్రకాష్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిగతా నిమిషాలు కూడా మనం చెప్పారు. ఎంత దిగారు పని లక్ష్యం నన్ను నేను చెప్తుంటాను. ఏమయ్యా చిన్న ఊరేగింపు రావడం కోసం ఎందుకు డబ్బులు అంటారు? అది సార్ రాబోలేదండి. కనీసం వ్యాన్ అరేంజ్ చేయండి, భోజనాలు ఏర్పాటు చేయండి అని వర్కర్స్ అడుగుతున్నారు. ఎలక్షన్ పోటీ చేయాలంటే క్యాష్ చేయండి, క్యాష్ ఉందా, డబ్బులు ఎవరికి పోటీ చేయాలి సార్? నేను చెప్తే ఎంత జాతగా ఉంటాను పరిజ్ఞానవాడిగా వారు భావిస్తున్నాను. నేను ట్రేడ్ యూనియన్లో పనిచేశాను. ట్రేడ్ యూనియన్లో కూడా ఈనాడు ఒక ట్రేడ్ యూనియన్ పేరు మెన్షన్ చేయను, ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు. వర్కర్స్ తమ యొక్క ఎన్నికల్లో ₹1 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల 25,000, కొన్ని చోట్ల 10 లక్షలు, 20 లక్షలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ లో కూడా. అది గవర్నమెంట్ ఫ్యాక్టరీయా, బిఎస్టీయా, షిప్యార్డ్, డాక్యార్డ్, స్టీల్ ప్లాంట్, అన్ని ఎలక్షన్ లో కూడా డబ్బులు పెట్టుకుంటారు. ట్రేడ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ చేయండి. కార్మికులు విధంగా చేస్తున్నారు. బార్ అసోసియేషన్ ఎలక్షన్, బార్ అసోసియేషన్ లో 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. వీళ్ళకి ఖర్చు పెడుతున్నారు. వీళ్ళని మెన్షన్ చేయను. ఇటీవల బార్ అసోసియేషన్ లో 25 lakhs ఖర్చు పెట్టాడు అది ప్రెసిడెంట్ కోసం. అతను అన్నాడు 10 లక్షలు. అలాగే బార్ అసోసియేషన్ ఎలక్షన్, బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్. ఓటర్స్ ఎవరు? అడ్వకేట్స్. ఒకసారి 4 కోట్లు ఖర్చు పెట్టాడు. 4 కోట్లు అన్బిలబుల్. అలా మిగతా 50 లక్షలు, 10 లక్షలు, లక్షలు ఉన్నాయి బార్ అసోసియేషన్ ఎలక్షన్. అంటే ఈ విధంగా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే లోయెస్ట్ డబ్బు వెళ్ళిపోయింది. డబ్బు లేకపోతే 7 లక్షలు జరగదు. డబ్బు లేకపోతే మీటింగ్ పెట్టలేము. మీటింగ్ పెట్టమంటే సార్ ఖర్చు అవుతుంది సార్. పబ్లిక్ మీట్ పెట్టాలంటే 20 లక్షలు, 10 లక్షలు అంత అవుతుంది. ఎలా ఇస్తాం? నేను జనం 20 వేలు వసూలు చేయండి అంటే దాని మనకి మేము అలా చేసామంటే రోజు వేరండి, మీరు అప్పుడు విషయం మాట్లాడతారు, 50 ఏళ్ళకి ఎదురు తెచ్చేసాను, ఇప్పుడు లాభం లేదు అని కార్యకర్తలు నన్ను ఎంకరేజ్ చేయని పరిస్థితి. కనుక మనం దీన్ని చాలా సీరియస్ తీసుకుని
వర్కర్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా నర్సింగ్ గారు చెప్పారు, ఆయన ఎంతో పని చేస్తున్నాడు ఓడిపోతుంది. నేను చాలా బాధపడ్డాను. రాజవర్గాలు ఆయన పోటీ చేసినప్పుడు 2 సార్లు ఓడిపోతుంది. అనేక ఉద్యమాలు పనిచేశాడు ఆయన, అనేక కార్యక్రమాలు పనిచేస్తున్నాడు, మంచి కార్యకర్త, ఏడు లేడు అని ఓడిపోతుంది. టీడీపీ సిపిఐ పొందాం కనుక ఎందుకు పని చేసినా సరే గుర్తించకుండా పని చేయండి. మీరు ప్రజల దగ్గర వెళ్ళండి, వాళ్ళ సమస్య పరిష్కరించండి. నేను చెప్తున్నా ఏమిటంటే నర్సింగ్ పోరాటం పోయాడు అని కార్యకర్తలు నన్ను ఎప్పుడైతే తెలియపరుస్తుంది. ఈ పరిస్థితుల్లో మనంతా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలేషన్స్ కలిసి పనిచేయాలి. ఏపీ రాష్ట్రాన్ని ప్రారంభించే ఉద్యమం చాలా మంచిది. తప్పకుండా ఏ విధంగా జేపీ రాష్ట్రాన్ని ఆనాడు పోరాటం చేశారు, ఈనాడు జేపీ రాష్ట్రాన్ని నిరీక్షణ చేశారు. ఆయన తప్పకుండా పోరాటం చేయాలి. తప్పకుండా ఆయన సహకారం ఉంటాయని మనం చేస్తున్నాం. రామరాజ్యం రావాలి, గాంధీ రాజ్యం రావాలి. దానికోసం న్యాయంగా ఇది జరగాలని ఆశిస్తూ సర్వదేశం జయప్రకాష్ నారాయణ గారు ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషం విషయం. దీనికి పెద్దలు చలపతి గారు చెప్పినట్టు పార్టీకి అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకేంటంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, దేశ భవిష్యత్తు కానివ్వండి, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చూస్తాం. మరి జయప్రకాష్ నారాయణ గారు చేసినటువంటి కార్యక్రమానికి మనందరూ స్వాగతం పలకాలి. స్వాగతం పలకమే కాదు, సపోర్ట్ ఇవ్వాలి. నేను 2-3 విషయాలు చెప్తాను. చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. ముఖ్యంగా నేను ఇచ్చిన 4 పాయింట్లలో ప్రతి ఒక్కరు కూడా హక్కుగా సేవ అందుకోవాలి. ఎట్లా గతంలో కూడా గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ప్రభుత్వం పెట్టే కార్యక్రమాన్ని ప్రజలకి సేవ చేయాలి, వారు వస్తే సరైన రిప్లై ఇవ్వాలి, ఇన్ని రోజుల్లో రిప్లై ఇవ్వాలి, ఆ రిప్లై కూడా అవుతుందా లేదా నేను చెప్పాలని చెప్పి గతంలో ప్రభుత్వం చేస్తే పెట్టాలి, కానీ అమలు చేయలేకపోయింది. ఉదాహరణ సార్, నేను ఉదయం కేసు వచ్చింది. విశాఖపట్నం ఓడాలో ఒక ఫైల్ వెళ్ళింది. నెల రోజుల నుంచి ఫైల్ అక్కడే ఉంది బీసీ గారు ఆఫీసులో. ఇవాళ వెళ్ళి మా ఫైల్ ఏమైందని అడిగితే వాళ్ళ సెక్రటరీ గారు ఏమో మీరు అమౌంట్ ఇస్తే ఫైల్ కదుతుందని చెప్తున్నారు. అంటే ఫైల్లో అంతా కరెక్ట్గా ఉన్నాయి, మీ రూల్స్ ప్రకారం అన్నీ ఉన్నాయి. లేదంటే మన రూల్ ప్రకారం లేదు, మీరు సరి చేసి రమ్మని తీసుకొస్తాం. అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే చెప్తున్నారు. పబ్లిక్ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే నేనేమంటానంటే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఫైల్ ఒక ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఆ ఫైల్ ఎన్ని రోజులు ఉండాలి, అక్కడ ఒక క్లియరెన్స్ ఎన్ని రోజులు కావాలి, క్లియరెన్స్ చేయకపోతే ఆ అధికారి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి అన్న క్లియర్గా మనం యాక్షన్ రూపాయలు పెడితే తప్పించి ప్రజలకి ఈ కార్యక్రమాలు అందుబాటులో రావాలని చెప్పి నా దాని ఉద్దేశం. రెండోది ఏంటంటే మీకు చెప్పారు పరిపాలనలో అవినీతి అని. మరి అవినీతి గురించి హరిబాబు చెప్పి ఎంత తక్కువ మాట్లాడితే మంచిదని. ఈవేళ రాష్ట్రంలో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అవినీతి అందరూ కూడా రోజు మాట్లాడుకున్నారు. అవినీతి గురించి ఎవరైనా మాట్లాడితే వాడిని చూసి గట్టగాలకు నవ్వుకుంటున్నారు జనం. అవినీతి కామన్ అయిపోయింది ఈరోజు. అందరూ చూస్తూనే ఉన్నాం. 10 మంది మాట్లాడుతున్నారు ఇవాళ ఎవరు తినలేదు అని. తినడం వేరు, దోపిడీ వేరు, రెండింటి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మేధావాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు, చదువుకున్న వ్యక్తులు వచ్చారు. తినడానికి దోచుకోవడానికి తేడా లేదండి. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే సెక్షన్ చిన్న సెక్షన్ పెట్టాలంటే అక్కడ 500 రూపాయలు ఇవ్వచ్చు, తినడం అంటారు. దోపిడీ వేరు. లక్షలాది ఎకరాలని లక్షలాది కోట్లు దోపిడీ చేస్తున్నట్లు ఉంటే దోపిడీని తినడాన్ని కూడా ఒకే విధంగా మనం ఆలోచిస్తూ చేస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి చెప్పి అసలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కదా. పొలిటికల్ కరప్షన్ 1983లో నేను మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు టికెట్ ఎమ్మెల్యే పోటీ చేశాను. ఆ రోజు మా రిటర్నింగ్ ఆఫీసర్గా జయప్రకాష్ గారు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మాకు. ఆ రోజు ఎలక్షన్లో నాకు ఖర్చు అయింది 40,000. అది పబ్లిసిటీ కోసం.
83వ సంవత్సరంలో, అంటే సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజు ఎలక్షన్లో పోటీ చేయాలని సుమారు 2-3 కోట్లు ఉంటే కానీ పోటీ చేయని పరిస్థితి. పబ్లిక్ మాట్లాడుకోవాలి. ఇది వీటి దాపరికం లేదు. ప్రెస్ ఉందానో లేదా ఎలక్షన్ కూడా చర్చ చూపించారు మంత్రి గారికి చెప్పలేదు, కానీ పబ్లిక్ మాట్లాడే పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. ఒక ఎమ్మెల్యేకి మాలాంటి ఏరియాలో 2 కోట్లు 3 కోట్లు ఉంటే కానీ పని కాదు. విశాఖపట్నం టౌన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సుమారు 5-6 కోట్లు ఉంటే పరిస్థితి కాదు. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయాలంటే 25 కోట్లు 35 కోట్లు ఉంటాయి కానీ పోటీ చేసే పరిస్థితి కాదు. అటువంటి నాయకులు ఇవాళ ఖర్చు పెట్టుకునే నాయకులు అయితే గెలిచిన దగ్గర నుంచి కూడా ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం ఆలోచిస్తారు లేదా? వాస్తవం మాట్లాడుతున్నాం. ఎక్స్ట్రా అవుతుంది, ఖర్చు పెట్టి తీసుకో కదా. సరైన పరిపాలన ఏ విధంగా వస్తుందని చెప్పి ఒకసారి మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది ఇవాళ మనం వడ్డీ కూడా అవుతుంది, అసలు తీసుకోవాలి. అంచేత ఇవాళ పరిపాలన జరుగుతున్నప్పుడు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని చెప్పి మాట్లాడే పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొన్న సెప్టెంబర్ 4 దగ్గర పత్రికా విలేకరులు ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు క్లియర్గా ఇచ్చే పేపర్లో రాయమంటారన్న రాయని చెప్పాను. కరప్షన్ ఎవరు పోషిస్తున్నారు అడిగారు నన్ను. ప్రజలే పోషిస్తున్నారు చెప్పాను. ప్రజలే పోషిస్తున్న కరప్షన్. ఎలక్షన్లో డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఎలక్షన్ ఏం చేస్తారు, నాయకులు డబ్బులు తీసుకున్నారు. అది ప్రజలే కరప్షన్ పోషిస్తున్నారంటే హెడ్లైన్స్ లో వస్తే కొంతమంది బాగుందన్నారు, కొంతమంది విమర్శించారు నన్ను. అలా మాట్లాడడం తప్పని, కానీ వాస్తవం అది. నేను చూస్తున్న కళ్ళారని చూస్తున్న బయ్యాల్సిన సై పాత్రపేటలో మీరు అడిగారు ఇక్కడ రేట్ ఎంత ఉంది, అక్కడ రేట్ ఎంత మీరు అడిగారు. ఈ విధంగా పబ్లిక్ జరుగుతున్నప్పుడు మనం కూడా దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి. ఇంకా మీరు మాట్లాడారు, మంచి మాట్లాడారు. నాకు తెలిసండి 30 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాను. ఈ సమాజంలో ప్రజలకి ప్రాంతాలకి సేవ చేయాలని చెప్పి ఎంతో తపనున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు ఇక్కడ ఈ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి పోటీ చేయమంటే నమస్కారం సార్ వదిలిపోతున్నారు. ఎందుకంటే కార్పొరేటర్ గా పోటీ చేయాలంటే 50 లక్షలు కావాలి. నా దగ్గర ఉన్నాయి. మరి నీతిగా నిజాయితీగా పనిచేసి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఓట్లు వేయట్లేదు. డబ్బులు ఉన్నవాడికి ఓట్లు వేయాలంటే ఆడ అవినీతి పోటీ వస్తే డబ్బులు ఉన్నవాడు మళ్ళీ ఆడు అవినీతి చేస్తాడు. సార్ ఇక్కడ ఒక చరిత్ర సార్ విశాఖపట్నానికి 15 రోజుల ముందు ఎక్కడి నుంచో సూట్ కేసు పెట్టుకుని ఫ్లైట్ లో వస్తారు సార్. ఎంపీ అయిపోతారు. సూట్ కేసు తోటి ఫ్లైట్ లో వచ్చి నామినేషన్ వేస్తారండి. ఎంపీ అయిన తర్వాత ఫ్లైట్ అయిపోతుంటారు. మనం చేస్తాం సార్. మా కర్మ కాకపోతే విశాఖపట్నం ఎంపీ గారికి జగదాంబ సెంటర్ ఎక్కడో తెలియదు సార్. ఎంపీ గారు నేను మాట్లాడాను, జగదాంబ సెంటర్ చూస్తున్నాను సార్, ఎక్కడో జగదాంబ సెంటర్ అంటే జగదాంబ సెంటర్ విశాఖపట్నం జగదాంబ సెంటర్ అంటే మెయిన్ సెంటర్ మనకి. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ కూడా తెలియని వాడికి ఎంపీ అయిపోతున్నారంటే కర్మ కాకపోతే ఏంటి సార్ మనకి? ప్రజలలో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక విషయం సందర్భం కాదు తెలిసేది చెప్తున్నాను. మన విశాఖపట్నం రూపురేఖలు ఎప్పుడో మారిపోయింది సార్. ఓక్స్ వ్యాగన్ కంపెనీ ఆ ఫ్యాక్టరీ కానీ వచ్చి ఉంటే విశాఖపట్నం స్వరూపం ఎలాగొడిస్తారు? ఎందుకు వెళ్ళిపోయింది సార్? పూణేలో వచ్చింది. అది పూణే మనం చూసాను నేను. 3000 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉంటే ఎంతమంది వేలాది మంది పనిచేస్తుంటే అలాంటి నీరు వచ్చింది సార్ మాకు. అది విశాఖపట్నం రావాల్సిన వ్యాగన్ వెళ్ళిపోతే ఒక పొలిటికల్ లీడర్ కానీ ఏరియాలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా మాట్లాడగలిగారు సార్, ఆఫ్ చేయగలిగారు సార్. నిన్నగాక మొన్న నక్కపేట దగ్గర గవర్నమెంట్ పోర్ట్ వస్తే అది తరలించిపోతూ ఉంటే ఈ స్థానికంగా ఉన్న మా నాయకులు ఎవరు మాట్లాడే దమ్ములు వేసారు మాకు. ఒకరైనా కామెంట్ చేసేవాడిని. విశాఖపట్నం నీరు వర్షాకాలంలో రోజుకి అరగంట కూడా మంచి ఇవ్వలేకపోతుంటే మనకు వచ్చి నీరు చాలకపోతే ఆ నీటిని తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టపోతారు తీసుకెళ్ళిపోతుంటే అయ్యారు కాళ్ళ ద్వారా మాట్లాడే పరిస్థితి ఇక్కడ. నోరు మూసి కూర్చున్నాం సార్. మేము ఎందుకు కూర్చున్నాం మాకు అర్థం అవ్వలేదు సార్. ఎవరో నాయకులు కానీ ప్రజలు కానీ కమిటీలు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి సార్. అందుకని మేము అన్నది ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే జయప్రకాష్ నారాయణ గారు అనుకునే ఎన్ని కూడా సాధ్యం అవుతాయి. అంటే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రజల్లో మార్పు వస్తుందా రాదా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి మనం తోడు నీడగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రజల్లో మార్పు వస్తుంది నాకు తెలిసి వచ్చేదంటే
మా చిన్నతనంలో ఇదే ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే వ్యతిరేకించేవారు. అందరికి తెలిసి చాలా మంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే దగ్గరికి వచ్చేవారు కాదు, ఎడ్యుకేషన్ అంటే ఇష్టపడేవారు కాదు. కానీ అదే ప్రజలు ఎడ్యుకేషన్ మీద తక్కువ ఉంది. అదే ప్రజలు ఎవరు చెప్పకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సాధిస్తున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది. అదే మార్పు తీసుకురావాలి మనం. రేపు రాబోయే రోజుల్లో నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తుల్ని, ప్రాంతాలను అభివృద్ధి చేసే వ్యక్తుల్ని మనం ప్రజలు ఎన్నుకున్న రోజునే జయప్రకాష్ నారాయణ గారు అన్ని ప్రాంతాలు అన్ని కూడా విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. ఇంకేది చూస్తున్నారు ఇవాళ. సార్ ఇంకో విషయం సార్, ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద ఇల్లు వరకు కరప్షన్ జరుగుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? మీకు తెలుసు, చట్టాలు తయారు చేసి చేయవలసిందేమో పొలిటికల్ లీడర్స్, దాన్ని అమలు చేయవలసిందేమో ఐఏఎస్ ఆఫీసర్. ఆ రెండు పాత్రలు మీరు పోషించారు. పొలిటికల్ లీడర్ గా అనుభవం ఉంది మీకు, ఐఏఎస్ ఆఫీసర్ గారు మంచి పదవులు చేశారు. కానీ ఇవాళ చట్టాలు చేసిన మంత్రులు చేరిపోతున్నారు, చట్టాలు కాపాడవలసిన ఐఏఎస్ ఆఫీసర్ చేరిపోతున్నారు. ఎట్లా సరే అంటే ఇవన్నీ కూడా బాగా లోతుగా అధ్యయనం చేసి ఎట్టగేసారు. స్టార్టింగ్ లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా మీ అందరి సలహాలు తీసుకొని తర్వాత మళ్ళీ 14 నుంచి మళ్ళీ 14 తారీఖులో నియోజకవర్గ స్థాయిలో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. అందరూ అభిప్రాయాలు తీసుకొని రేపు రాబో రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాల భవిష్యత్తు కోసం ఏ విధంగా చేస్తుందో మనంతా ఆలోచన చేసి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళు తోడుగా ఉండి నడిచి మరి వాళ్ళు అనుకున్నటువంటి ఇవన్నీ సాధించి మన ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి, భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ జయప్రకాష్ నారాయణ గారు చేసినటువంటి కార్యక్రమానికి మనం స్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నాం. మా సంపూర్ణ సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి వారు మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఫోరంకి ఉపాధ్యక్షుల్ని మా అధ్యక్షులు ప్రొఫెసర్ కేవీ రమణ గారు. ఈ సందర్భంగా నేను 2 విషయాలు చెప్తున్నాను. 1960 సంవత్సరంలో వెలుగునేడు సినిమాలో శ్రీశ్రీ గారు పాట రాశారు. అవినీతి బంధుప్రీతి చీకటి పదాలు అరుగుకున్న ఈ దేశం ఎటుకెళ్ళదారు. అవినీతి తర్వాత పదవి వ్యామోహాలు, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు అనే ఒక పాట ఉంది. అంటే ఇవాళ మనం మాట్లాడుతున్న అన్ని విషయాలు ఆయన ఆ రోజే కవర్ చేసేసాడు. కాబట్టి వాటి మీద మనం ఎంతసేపు మాట్లాడుకున్నా దానికి అంతు లేదు. ప్రతి ఒక్కరి దగ్గర బోర్డు అంత సబ్జెక్ట్ ఉంది మాట్లాడడానికి. కాబట్టి అవినీతి అనేది ఉన్నది అని అందరూ అనుభవిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. ఒక విషయం మాత్రం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, నీరు ఎలాగైతే పైనుంచి కిందకి పాకుతుందో అవినీతి కూడా పైనుంచి కిందకి పాకుతుంది, కానీ కింద నుంచి పైకి పాకుతుందని నా అభిప్రాయం. 100 రూపాయల నుంచి గట్టి కొనుక్కున్నాను తప్పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గట్టి లేక కొనుక్కుంటాడు. కానీ పైన 100 రూపాయలు తీసుకునేవాడిని తీసుకోకుండా చేయగలిగినటువంటి అధికారులు, పై అధికారులు, మంత్రులు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇది అసలైన కరప్షన్ కారణం. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఎంత దరిద్రంగా ఉందో దీని అన్నిటి గురించి ఎంత మాట్లాడుతున్నా సబ్జెక్ట్ చాలా ఉంది. కాబట్టి నేను జయప్రకాష్ నారాయణ గారిని ముఖ్యంగా అభినందిస్తున్నది ఏంటంటే ఆయన 4 అంశాలు ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ ఈ 4 అంశాల మీద ఒక స్వరాజ్య ఉద్యమం ఆ రోజు